శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల కొండపైకి వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి కదా, కానీ అన్నిటిలో అతి ముఖ్యమైనది అలిపిరి మెట్ల దారి, అంతే కదా. కొన్ని కోట్ల మంది ఆ దారి గుండా కొండపైకి వెళ్తూ ఉంటారు. ఈరోజు వీడియోలో ఆ దారిలో ఉన్న విశేషాలు ఏమిటి అనేది చెప్పుకుందాం. అక్కడ ఒక 13 విశేషాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలిసాక అప్పుడు వచ్చేసరి కొండెక్కారనుకోండి అలిపిరి దారిలో, అప్పుడు మీకు ఒళ్ళు పులకించిపోతుంది అక్కడున్న విశేషాలన్నీ చూసి. ఈరోజు వీడియోలో అవి చెప్పుకుందాం. మొట్టమొదటిది, అసలు అలిపిరి అంటే అర్థం ఏమిటండి? నేను చిన్నప్పుడు ఒకసారి శబ్దరత్నాకరం కూడా వెతికాను, ఏమిటి ఈ పదం చాలా విచిత్రంగా ఉంది, ఇది ఎక్కడ తెలుగు పదంలో లేదు అని. ఇంతకీ అలిపిరి అంటే అర్థం ఏమిటి అంటే, అది అడి పులి అనే తమిళ పదాల నుంచి వచ్చింది. తమిళంలో పులి అంటే చింత చెట్టు అని అర్థం. అడి అంటే కొండ కింద ఉన్నది, అడివారం అంటారు కదా వాళ్ళు, కొండ కింద ఉన్న చింత చెట్టు అని. మరి చింత చెట్టు ఏమిటండి అంటే, అక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేది, ఆదిశేషుడి అంశతో ఉన్న చింత చెట్టు అన్నమాట. అంటే కొండపైన మీకు ఒక చింత చెట్టు గురించి చెప్పాను కదా ఇంతకుముందు, ఉన్నిద్ర తింత్రిణీ వృక్షం అని. అలాగనే కొండ కింద కూడా ఒక చింత చెట్టు ఉండేది. వైష్ణవ సాంప్రదాయంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత. మీరు నమ్మాళ్ళవారి గారి చరిత్ర చూస్తే ఆయన చింత చెట్టులోంచే కదా అందరికీ దర్శనం ఇచ్చేవారు. అందుకని ఆ చింత చెట్టుకి గుర్తుగా అలిపిరి అని పిలవడం ప్రారంభించారు. ఇంకా రెండో విశేషం, అక్కడ బయలుదేరి మీరు నమస్కారం చేసుకుని అలిపిరిలో కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక చోట కొంతమంది ఇలా పడుకున్న విగ్రహాలు కనిపిస్తాయి, చూసారా? పడుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు. అందులో అతిపెద్ద విగ్రహం ఉంది చూసారా, అందరూ పూజిస్తూ ఉంటారు దండలు వేసి. ఆ విగ్రహం మాలదాసరి అనే మహనీయుడిది. ఆయన తిరుక్కురుంగుడి అని తమిళనాడులో ఒక దివ్యక్షేత్రం ఉంది. 108 దివ్య తిరుపతులు అంటారు చూడండి, అందులో ఒక దివ్య తిరుపతి అనమాట. అక్కడుండేవారు మహాభక్తులు. హరిజనుల కులంలో పుట్టి వైష్ణవ సాంప్రదాయంలో వెళ్ళి భగవత్ సాక్షాత్కారం చేసుకున్న మహనీయులు ఆయన. మీకు ఆముక్తమాల్యదలో ఆఖరి కథ చదివే ఉంటారు కదా చాలామంది, మాలదాసరి బ్రహ్మరాక్షసుడి కథ. అసలు ఆముక్తమాల్యద కావ్యం మొత్తానికి అత్యద్భుతమైన ఘట్టం అదే. కృష్ణదేవరాయల వారు ఇంకా విజృంభించి రాసేసారు, అందరికీ తెలుసు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టం చదివితే. అందులో చెప్పిన మాలదాసరి విగ్రహమే అదనమాట. ఆ తర్వాత ఆయనను అనుసరించి ఎంతోమంది హరిజనులు వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చారు. వాళ్ళే సంక్రాంతి అప్పుడు మనకి హరిదాసుల కింద కనిపిస్తూ ఉంటారు చూడండి, మనకి ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మాలదాసర్లు అని పిలుస్తారు. భగవత్ కైంకర్యంలో జీవితాల్ని అంకితం చేసుకున్న పుణ్యపురుషులు వాళ్ళందరూ. ఆయన శిల్పం అన్నమాట. ఇంతకీ ఎందుకు అక్కడ పెట్టారండి అంటే, కొండపైకి ఎక్కే ముందు సాష్టాంగ నమస్కారం చెయ్యి. సాష్టాంగ నమస్కారం అంటే అనన్య శరణాగతి. అంటే మన శరీరంలోనూ మనస్సులో ఉన్న ప్రతీది వంగడం అన్నమాట. అన్నీ అక్కడ వంగే అనుకోండి, అంటే నేను అని పైకి ఏది లేవకుండా అన్నీ వంగి ఉంటే అప్పుడు ఆ కొండ యొక్క నిజస్వరూపం ఏమిటి, అది ఎంత పవిత్రమైన కొండ అనేది అర్థమవుతుంది. అందుకనే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు కొండెక్కమంటారు అన్నమాట. ఇంకా మూడవది, మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎడం పక్క శ్రీవారి పాదాలు అని ఒక ఆలయం కనిపిస్తుంది. అదేమిటండి, మీరు ఈసారి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున వెళ్ళిపోకుండా కొంచెం 6 గంటలు ఆ ప్రాంతానికి వెళ్ళి అప్పుడు తెరుస్తారు ఆ ఆలయం. ఇంతకీ ఆ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి నిజమైన పాదాలు ఉన్నాయి. నిజమైన పాదాలు ఏమిటండి? నిజపాద దర్శనం కొండ మీద కూడా చేసుకునేది అంటే, మరి ఆ కొండ మీద దర్శనం మనలో ఎవరో కొంచెం మందికి ఆ లాటరీ సిస్టమ్ వల్ల అవుతుంది అంతే కదా. అలా కాకుండా స్వామి పాదాలు ప్రతిరోజు చూడదలుచుకుంటే ఆ ఆలయంలో చూడొచ్చు. ఇంతకీ ఎలా వచ్చే ఆ పాదాలు అక్కడికి అంటే, స్వామివారికి తిరుమల నంబి అని ఒక మహాభక్తులు ఒక ఆయన ఉండేవారు. ఆయనని వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచేవారు, అంతటి మహాభక్తులు. కొండ మీద ఒక చెక్క వంతెన ఉంటుంది కదా, మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి ఆ వంతెన పక్కనే ఒక చిన్న ఆలయం ఉంటుంది చూడండి, అదే తిరుమల నంబి గారి ఆలయం. ఇదివరకు ఆయన ఇల్లు అక్కడ ఉండేదన్నమాట. ఇంతకీ ఆ మహనీయులు రోజు కొండపై నుంచి కిందకు వచ్చి అక్కడ కింద అలిపిరిలో రామానుజుల వారు ఉండేవారు. వారికి
రామాయణాన్ని బోధించి మళ్ళీ మధ్యాహ్నం ప్రసాదం స్వామికి ఆరగింపు పెట్టే సమయం వస్తుంది కదా, అప్పటికి మళ్ళీ కొండపైకి వెళ్ళిపోయేవారు. వెళ్ళి ప్రసాదం ఆరగింపు చేసి అప్పుడు గంటలు కొట్టేవారు అనమాట. ఆయన రామాయణానికి విచిత్రమైన అర్థాలు చెప్పడంలో దిట్ట ఆ తిరుమల నంబి గారు. ఆయనే శ్రీశైల పూర్ణులు అని పిలిచేవారు. ఒకసారి ఏమవుతుంది, ఈ గురు శిష్యులు ఇద్దరు రామాయణం చెప్పుకుంటూ ఒళ్ళు మర్చిపోతారు. రామాయణం అంతే కదా, అద్భుతమైన కావ్యం. దాంతో మధ్యాహ్నం ఆ ప్రసాదం వితరణ చేసేసినట్టు గంటలు చప్పుడవుతుంది. దాంతో ఈయన బాధపడిపోయి, అయ్యయ్యో ప్రతిరోజు వెళ్ళి స్వామి కైంకర్యం చేసుకున్నానే, ఈరోజు వెళ్ళలేకపోయానే, కంట నీరు పెడితే అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పాదాలని అక్కడ వెలయింపజేసి, తిరుమల నంబి నువ్వు బాధపడకు, ఇదిగో నా పాదాలు ఇక్కడ వెలిసేయి, వీటిని దర్శనం చేసుకుంటే కొండపైకి వచ్చి నన్ను దర్శనం చేసుకున్న దాంతో సమానము అని వెలయింపజేశారు స్వామి. ఆ పాదాలే ఆ ఆలయంలో ఉన్న శ్రీవారి పాదాలు అనమాట. నిజంగా వెంకటేశ్వర స్వామి పాదాలు. ఈ మధ్య అక్కడ ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇంకా కుడి చేతి పక్క తలయేరు గుండు అని ఒక పెద్ద రాయి వస్తుంది. ఆ రాతికి మీరు చూస్తే విచిత్రంగా గుంటల కింద పడిపోయి ఉంటాయి కింద వైపు. ఏమిటండి అది అంటే అక్కడ ఒక నమ్మకం ఉందన్నమాట. దాన్నే మోకాలు గుండు అని కూడా పిలుస్తారు. మోకాళ్ళు తీసుకువెళ్ళి ఆ రాతి కానిస్తే కనుక మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి అని ఒక నమ్మకం ఉంది ఎప్పటి నుంచోను. దానివల్ల అందరూ మోకాళ్ళు ఆంచి చివరికి అరిగిపోయి, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది అలిపిరి దారిలో ఎన్ని కోట్ల మంది కొండెక్కుంటారు అని. చివరికి అలా గుంటల కింద పడిపోయాయి. ఇప్పుడు అది వినగానే మనకు అనిపిస్తుంది, అదేమిటండి నేను సైన్స్ స్టూడెంట్ని, మోకాళ్ళు రాతి కానిస్తే అలా ఎక్కడైనా నొప్పులు తగ్గిపోతాయండి, ఏమిటో పెద్దవాళ్ళు చాదస్తాలన్నీ పెట్టారు అని. అంతేనా? మనం చదువుకున్న సైన్స్ మన ఋషుల విజ్ఞానం ముందు చాలా 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 తక్కువ. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని రాళ్ళకి కొన్ని శక్తులు ఉన్నాయి. రాయి అంటే ఒకే రకమైన ధాతువు కాదు, అందులో చాలా రకాల శక్తులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మా భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడ శివలింగం అమావాస్య రోజు నల్లగా అయిపోతుంది, పౌర్ణమి రోజుకి తెల్లగా అయిపోతుంది. మీరు వెళ్ళి ఆ 2 రోజుల్లోనూ చూడగలిగితే కనుక అసలు అదేమిటి ఇంత తెల్లగా అయిపోయింది, విచిత్రం, అంత నల్లగా ఉన్నది అని అనిపిస్తుంది. మరి ఆ ధాతువుకి ఎలా వచ్చింది ఆ శక్తి? ఎన్నో శిలలు ఉంటాయి కదా, ఏ శిలకి ఆ రకమైన శక్తి ఉండదు. అంటే ఒక పిక్యూలియర్ శక్తి ఆ శిలకు ఉంది. అలాగే యాగంటిలో నంది మనందరికీ తెలుసు కదా, పెరుగుతూ ఉంటుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవును పెరుగుతుంది అని నిర్ధారించి ఆ పక్కన ఒక బోర్డు కూడా పెట్టారు. అది మనం చూసాం కదా. అంటే ఒక్కొక్క రాతికి ఒక్కొక్క శక్తి ఉంటుంది కదా. అలాగనే ఏమో ఈ రాతిలో కూడా శక్తి ఉంది అని మన ఋషులు కనుక్కున్నారేమో. చూడండి, కొండపైకి వెళ్ళే దారిలో అంత సైజువి అంతకన్నా పెద్దవి బోలెడు రాళ్ళు ఉంటాయి, కానీ వేటికి మన ఋషులు అలా చెప్పలేదే. ఆ ఒక్క రాయికి మాత్రమే చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో సత్యం ఉంటుంది. భవిష్యత్తులో ఎవరో మహనీయుడో ఎవరో శాస్త్రవేత్తో దాన్ని నిరూపిస్తారు కూడా. అంతవరకు నమస్కారం చేసుకుందాం. కావాలంటే మన మోకాళ్ళు కూడా అక్కడ ఆంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు 5వది, అలా మీరు పైకి వెళ్ళారనుకోండి, అక్కడ గాలిగోపురం అని ఒకటి వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి మీకు మొదటి కొండ అధిరోహించడం అయిపోతుంది కదా. ఇంతకీ గాలిగోపురం ఏమిటండి? అది ఖాళీ గోపురం. ఆ ఖాళీ గోపురం కాస్త మెల్లిగా వాడుకలో గాలిగోపురం అయిపోయిందనమాట. ఆ గాలిగోపురం దగ్గర ఒక విశేషం ఉంది. అది చాలా 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 తక్కువ మందికి తెలుసు. అదేమిటో ఇప్పుడు చెప్తాం మీకు. మనకి నాథ సాంప్రదాయం అని మహారాష్ట్రలో ఉంది చూడండి, నవనాథులు అంటారు. అందులో గోరఖ్నాథ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన్నే గోరక్షనాథుడు అని కూడా పిలుస్తారు కదా. అలాగే తమిళ సాంప్రదాయంలో సిద్ధులు అని కొంతమంది ఉన్నారు. కొన్నిసార్లు ఆ నాథుల్లోనూ ఈ సిద్ధుల్లోనూ కొంతమందిని ఒకళ్ళే అంటారు. అలాగే ఆ గోరక్షనాథుణ్ణే తమిళంలో కోరక్కర్ అని పిలుస్తారు అని చెప్తారు. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళు అవునో కాదో మనకి తెలియదు, కానీ ఆ సిద్ధుడు వచ్చి అక్కడ తపస్సు చేశారు ఆ గాలిగోపురం దగ్గర. చాలా శక్తివంతమైన ప్రదేశం అది. ఆయన కూడా సామాన్యులు కాదు. తిరుమల చరిత్రలో 2 సిద్ధులకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందులో ఒక ఆయన కోరక్కర్ అనమాట. ఇంతకీ ఆయన ఎక్కడ తపస్సు చేశారంటే, మీరు ఆ గాలిగోపురంలోంచి లోపలికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఎడం చేతి పక్క చాలా సమాధులు కనిపిస్తాయి. అవి ఏమిటి అనేది నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. నేను ఎంతో మందిని అడిగాను ఏమిటి ఆ సమాధులని, ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోయారు. మీలో ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో రాయండి. ఆ సమాధుల నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఎడం చేతి పక్క ఒక చిన్న పాడుబడిపోయిన పుష్కరిణి లాంటిది కనిపిస్తుంది. దానికి ఎదురుగుండా టిఫిన్ సెంటర్లు అవన్నీ ఉంటాయి కదా.
ఆ పుష్కరిణి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక చెట్టు కింద ఆయన కొన్ని పదుల సంవత్సరాల పాటు తపస్సు చేశారట మహనీయుడు. మీరు వెళ్ళి ఒకసారి అక్కడ కూర్చుని ధ్యానం చేయండి, మీకు వెంటనే అర్థమవుతుంది. ఇలాంటివి ఏవైనా మనం ఏమిటి అక్కడ నిజంగా జరిగిందా అని నిరూపించుకోవాలి అంటే వెళ్ళి అక్కడ మెడిటేట్ చేస్తే చాలు, వెంటనే అర్థమవుతుంది ఆ ప్రదేశానికి ఉన్న శక్తి ఏమిటో. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అక్కడి నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళారనుకోండి, మీకు ఎడం చేతి పక్క జింకల పార్క్ వస్తుంది. ఏమిటండి ఆ జింకల పార్కు అంటే ఏముందండి, సరదాగా పిల్లలందరూ కొండెక్కుతారు కదా, అందుకని అక్కడ కొన్ని జింకలను పెట్టారు, వీళ్ళు క్యారెట్లు అవన్నీ తీసుకెళ్ళి పెడతారు అని కాదు. తిరుమలలో ఏది చేసినా సరే దాని వెనకాల పెద్ద విశేషం ఉండి తీరుతుంది. ఇంతకీ ఆ జింకల పార్క్ ఏమిటి అంటే, తిరుమలలో వైఖాన సాగమాన్ని పాటిస్తారు కదా, వైఖాన సాగమంలో యాగాలకి యజ్ఞాలకి విపరీతమైన ప్రాముఖ్యత. అందుకే స్వామివారికి ఎప్పుడు ఏదో ఒక యాగం యజ్ఞం అలా జరుగుతూనే ఉంటుంది కదా. అలాంటి యాగాలు చేయాలి అంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కృష్ణ జింకలు ఉండి తీరాలి. కృష్ణ జింక లేకుండా ఎప్పుడు యాగం చేయకూడదు. మరి కొండ మీద ఎన్నో సత్రాలు ఇవన్నీ కట్టేశారు కదా, మరి జింకలు ఎక్కడ ఉంటాయి, పారిపోతాయి అడవుల్లోకి, అంతే కదా. మరి జింకలు ఖచ్చితంగా ఉండాలి అని నిర్ధారించడం కోసం అక్కడ ఒక జింకల పార్కు పెట్టారు. ఆ పార్కులో ఎన్నో కృష్ణ జింకలు ఇప్పటికీ ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, మీకు కుడి చేతి పక్క ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చాలా రమణీయంగా ఉంటుంది చూడటానికి. అలాగనే అలాంటి విగ్రహమే కొండ కింద ఒక గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. ఆయన కూడా చాలా సొగసుతో ఒక కాలు ఇలా ముందుకు పెట్టి మంచి టీవీగా నిలబడి ఉంటారు కదా. ఈ రెండు విగ్రహాలకిను ఒక హత్యకి వెనకాల ఒక చిన్న సంబంధం ఉంది. అది ఏమిటి అనేది, అలాగనే ఆ మిగతా 7 విశేషాలు ఉన్నాయి, అవేమిటి అనేది రేపు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.